ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనగదొక్కబడిన మా మాలలు దాదాపు 30 లక్షల మందికి పైగా ఉన్నారనే జనాభా లెక్కలు చెప్తా ఉన్నాయి. మరి గత ఆగస్టు నెలలో ఎవరైతే ఈ ముఖ్యమంత్రి పెద్దలు ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని తీసుకొని వచ్చినో దానివల్ల కొద్దిగా ముఖ్యమంత్రి గారికి అవగాహన లేకపోయినట్టుంది. పూర్తిగా 59 కులాలు ఉంటాయి, 58 కులాలకు అన్యాయం చేసే పద్ధతిలో అయితే అన్యాయం జరుగుతుందో మా బిడ్డలకు, మా పిల్లలకు, మా యువకులకు అందరికీ కూడా ఉద్యోగాలు రాని పరిస్థితి ఉన్నది. దాన్ని మరి 8 నెలలుగా మేము న్యాయమైన ధర్మ పోరాటం చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేసీ తరఫు మేము ఇలా ప్రెస్ మీట్ పెట్టి అయ్యా మా బాధలు ఇవి అసెంబ్లీలో చర్చించమని మరి రాజ్యాంగబద్ధంగా ప్రెస్ మీట్ పెట్టి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మేమంతా కూడా మా ఆవేదన చెప్తా ఉంటే బలవంతంగా కిందికి వచ్చిన తర్వాత పెద్దలు ముఖ్యమంత్రి గారు మరి ఏమనుకున్నారేమో కానీ మా మాల సమాజం ఉండొద్దనే ఆలోచన ఉన్నట్టుంది ఆయనకు. మా అందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి మరి హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి పెట్టారు. తప్పలేదు, ముఖ్యమంత్రి గారు నీకు పవర్ ఉన్నది, ఎల్లకాలం పవర్ ఉన్నది. ఇది మాలలో ఈ రాష్ట్రంలో అధికారాన్ని మార్చడానికి కూడా సిద్ధంగానే ఉంటారు, అధికారం తేవడానికి కూడా సిద్ధంగా ఉంటారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని ఇప్పుడు అసెంబ్లీ జరుగుతూ ఉన్నది, వెంటనే బేషరతుగా విడుదల చేస్తే ఒక లెక్క, చేయకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాల సోదరులారా మీరంతా కూడా రోడ్ల మీకు రావాలి, మన హక్కులను సాధించుకోవాలని చెప్పి గ్రేట్ హైదరాబాద్ మాల సంఘాలు చేసి చైర్మన్గా బీరాబాల్ మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. జై మాల.